మీరు ఆధ్యాత్మిక చింతనలో ఉండాలన్నా కూడా ఒత్తిడి లేకుండా ఉంటేనే ఉండగలరు. ఒత్తిడితో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక చింతన లేదు, ఏమీ లేదు. జరిగే అవకాశం లేదు. అయితే నేనది ఒక బిజినెస్ మోడ్‌లో దాన్ని పెట్టాను. ఒక బిజినెస్ మోడ్‌లో పెట్టినందువల్ల నా మనసే నాకు వ్యతిరేకమైంది. దాన్నింకా అలాంటి టాపిక్స్ తీసినా గూడా ఆ మోడ్‌లో గాకుండా ఈ మోడ్‌లో మనం ఫ్రీగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది నేను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. కాబట్టి సాయి బంధువులారా, ఆధ్యాత్మిక చింతనలో ప్రధానమైనది ఏంటి అంటే నీ మనస్సు. శరీరానికి అంత పెద్ద ప్రాధాన్యత ఉండదు ఆధ్యాత్మిక చింతనలో. ఉదాహరణకి నువ్వు ఏ దుస్తులు ధరించావు, ఎలాంటి పుండరీకాలు తీసుకున్నావు, ఎలాంటి బొట్లు పెట్టావు, ఇవన్నీ ఆధ్యాత్మిక చింతనలో అంత ప్రధానమైనవి కాదు. ప్రధానమైనవి కాదని నేను అన్నను గాని, అంత ప్రధానమైనవి కాదు. ఏది ప్రధానము అంటే నీ మనసు ప్రధానం. నీ బుద్ధి ప్రధానం. నీ ఆత్మానుసంధానం ప్రధానం. ఇవి ప్రధానంగా మనం చూస్తాం. కాబట్టి ఆ మనసుకి స్వేచ్ఛ ఉన్నప్పుడు, ఆ మనసుకి విశ్రాంతి ఉన్నప్పుడు, ఆ మనసు ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుని వైపు ప్రయాణం చేయాలనిపిస్తుందది. అది అలజడితో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు అనిపించదు. అదే విధంగా శరీరం గూడా. శరీరం రోగగ్రస్తమై ఉంటే నువ్వు పూజ చేయగలవా? రోగగ్రస్తమై ఉంది. జ్వరం ఉంది. ఎక్కువ ఒళ్ళు వేడైపోతుంది. మీరు కూర్చొని పూజ చేయగలరా అంటే చేయలేం. కాబట్టి ఆధ్యాత్మిక చింతనలో 2 ఉండాల్సిందే. ఒకటి మానసిక ఆరోగ్యం, 2 శారీరక ఆరోగ్యం. ఈ 2 లేకుండా ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగే అవకాశమే లేదు. కాబట్టి మనం భగవంతుడిని కోరుకుంటాం. ఏమనంటే, ఈ ఇంద్రియాలు పటుత్వంతో ఉన్నప్పుడే, ఆ ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడే, నేను స్పందించగలిగే శక్తి ఉన్నప్పుడే, భగవంతుడా నన్ను మిమ్మల్ని మిమ్మల్ని పూజించే అవకాశాన్నివ్వు. మీ అనుగ్రహాన్ని పొందే అవకాశాన్నివ్వు అని మనం వేడుకుంటాం. కాబట్టి ఒత్తిడి మనసుకు సంబంధించింది. మనసుకు ఎప్పుడైతే సంబంధించిందో అది వెంటనే శరీరానికి కూడా సంబంధించింది. ఒత్తిడితో ఉన్నప్పుడు మీ అ అనారోగ్యం అయిపోతుంది. అనారోగ్యం పాలవుతారు. అందువల్ల ఈరోజు దానికి సంబంధించి మనం మాట్లాడుకునే క్రమంలో పవర్ పాయింట్ కూడా మీకు అలవాటయింది కాబట్టి ఒకసారి గన మీరు చూస్తే ఆ! మీరు పరిశీలించినట్లయితే స్ట్రెస్ అన్నది అది మానసికం. ఏదో ఒక సమస్యొస్తుంది. ఆ సమస్యకి పరిష్కారం దొరకనప్పుడు మనం ఒత్తిడికి లోనవుతాం. అలా ఒత్తిడికి లోనవ్వడం వలన మనసు పాడవడమే గాదు, శరీరం కూడా పాడవుతుంది. ఎందుకంటే మనసుకి, శరీరానికి ఇంటర్‌లింక్ ఉంటుంది. అవినాభావ సంబంధం ఉంటుంది. మనసులో ఏదైనా భయాన్ని కలిగించేటువంటి ఒక సన్నివేశం జరిగిందనుకోండి, శరీరం గడగడగడ వణికిపోతుంది. అలా వణికిపోవడానికి కారణం ఏంటంటే, మనసుకి ఏదో భయపెట్టే ఆలోచనొచ్చింది. భయపడే ఆలోచనొచ్చింది. భయపడే సందర్భం వచ్చింది. ఎప్పుడైతే భయపడే సందర్భం వచ్చిందో, అప్పుడు నీ శరీరం గూడా గడగడ వణికిపోతుంది. ఎవరైనా వచ్చి "నీకేం కాదండి, నీకేం కాదండి, కాస్త ఓర్చుకోండి, ఏం కాదని" ఒక భరోసా ఇచ్చినప్పుడు కాస్త చల్లబడుతుంది. మరి శరీరం వణకడానికి కారణం ఏంటంటే, భయపెట్టే ఆలోచన. కాబట్టి ఒత్తిడికి గురైన వాళ్ళు కేవలం మానసికమైనటువంటి ఇబ్బందులే ఎదుర్కోరు. వాళ్ళు శారీరకమైన ఇబ్బందులు గూడా ఎదుర్కొంటారు. మీరు బాగా గమనిస్తే ఇప్పటి కాలంలో వారి మొఖాలు చూస్తేనే ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో చెప్పేయొచ్చు. అంత ఈజీగా కనుక్కోవచ్చు. వాళ్ళ మొఖాలు చూస్తే చాలు. ఇంక అంతకు అవసరం లేదు. కాబట్టి ఒత్తిడికి గురైనప్పుడు మొట్టమొదట ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీకు ఇది జనరల్ టాపిక్. ఎందుకంటే ఒత్తిడితో ఉన్నవాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది రాలేదు. ఇక్కడ ఉండే వాళ్ళంతా సాయి భక్తులే వచ్చారు. కాబట్టి ఇదొక జనరల్ టాపిక్ కింద తీసుకోండి. ఎందుకంటే 100 మంది ఈ అంశం కావాలని కోరుకున్నారు. కానీ ఆ 100 మంది అవును. ఒత్తిడిలో ఉన్నారు. ఆ ఒత్తిడిలో అవును. ఉన్నందువల్ల వాళ్ళు ఆ నిర్ణయం గూడా తీసుకోలేకపోయారు సరిగా. కాబట్టి నేను కూడా ఇట్లాంటితోనే అమ్మ ఉన్నాను మీరు సార్. అమ్మమ్మ మీరు ఆహా! ఆ! ఆ! మీట్‌లోకెళ్ళండమ్మా. సార్. సార్. మీట్‌లోకెళ్ళండి. మీట్‌లోకెళ్ళండి. ఓకే. ఇప్పుడు స్ట్రెస్ ఒచ్చినప్పుడు, ఒత్తిడొచ్చినప్పుడు, ఆ ఒత్తిడికి సంబంధించి మొట్టమొదట మనం వేసుకోవాల్సిన ప్రశ్నేంటంటే, ఆ ఒత్తిడి
ఏ స్థాయిలో ఉంది? అంటే భరించదగిన స్థాయిలో ఉందా? భరించలేని స్థాయిలో ఉందా? ఇది మొట్టమొదట మనం అంచనా వేసుకోవాలి. భరించదగిన స్థాయిలో ఉంటే గనక ఎవరైనా వచ్చి ఒక ఉపశమనం మాట మాట్లాడితే పర అది అది అలా తగ్గిపోతుంది. భరించలేని స్థాయికెళ్ళినప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా సరే నీ మనసు ఒప్పుకోదు. అది నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. నిరంతరం అదే ఆలోచన కొనసాగుతూ ఉంటుంది. దాన్నే మనం క్రానిక్ స్ట్రెస్ అంటారు. అంటే ఒక సమస్య నిన్ను జీవితకాలం వెంటాడుతూ ఉంటే, ఒక సమస్య వల్ల నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉంటే, ఒక సమస్య వల్ల నీకెప్పుడు మనసుని ఏకాగ్రపరచలేనటువంటి పరిస్థితిలో ఉంటే దాన్ని క్రానిక్ స్ట్రెస్ అంటారు. అది ఆ స్ట్రెస్ అంటే ఆ ఒత్తిడి నిన్ను బాగా బాధిస్తూ ఉందని అర్థం. కాబట్టి అలాంటి ఒత్తిడి ఉన్నట్లయితే గనక నువ్వు జాగ్రత్త తీసుకోవాల్సిందే. జాగ్రత్త తీసుకోకపోతే ప్రమాదం. ఎందుకంటే దానివల్ల వచ్చే ఇబ్బందులు నీ జీవితంలో అన్నీ ఇన్ని కాదు. కాబట్టి అది బాడీ, నీ శరీరం దెబ్బతింటుంది. నీ మైండ్ దెబ్బతింటుంది. ఆ దెబ్బ తినడం అనేది ఏ స్థాయికెళ్తుందో మీరసలు నమ్మలేరు. అదేముందండి మానసికంగా ఒత్తిడే గదా! కాసేపు మనం అలా బాధపడతాము. మరలా ఏదో మామూలయిపోతాం అని అనుకుంటే పొరపాటు. అది ఎలాంటిదైనా సరే, అది ఎలాంటి ఒత్తిడైనా సరే, ముందు గమనించాల్సిందేంటంటే, ఆ ఒత్తిడిని మనం పోగొట్టుకోవాల్సిందే. మరి ఒత్తిడి లేని జీవితం సాధ్యమా? అబద్ధం అసలది. ఆ ఒత్తిడి లేకుండా చేసుకొని ముందుకు వెళ్ళడం సాధ్యం. ఒత్తిడనేదొస్తుంది. దాన్ని నువ్వు ఓవర్‌కమ్ చేయొచ్చు. జయించొచ్చు అనేది నా పాయింట్. కాబట్టి బాడీ, మైండ్ దెబ్బతిని ఎన్ని రోగాల పాలవుతామంటే, అసలు ఎక్కువ గుండెపోట్లొస్తుంటాయి. ఏకోజామున 4 గంటలకి అలా పోతుంటారు. చనిపోతుంటారు. బాత్రూమ్‌లో చనిపోతుంటారు. ఈ మధ్య జరిగిన అధ్యయనాలు చెప్పిందేంటంటే, మేజర్ యాక్సిడెంట్‌లయినప్పుడు, ఆ మేజర్ యాక్సిడెంట్ కావడానికి కొన్ని గంటల ముందు, కొన్ని నిమిషాల ముందు ఆ వ్యక్తి ఏదో ఒక స్ట్రెస్‌కి గురై ఉంటాడనేది ఒక అధ్యయనంలో చెప్పారు. కాబట్టి మొట్టమొదట గుండె సమస్యలు రావడానికి కారణం ఒత్తిడి. హార్ట్ డిసీజెస్ ఎక్కువైపోతాయి. ఎక్కువ స్ట్రెస్ అయిందంటే, నీ బాడీ లోపల యాంటీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. భగవంతుడు చేసిన గొప్ప ఏర్పాటేంటంటే, ఈ శరీరాన్ని నీ కంట్రోల్‌లో ఉంచాడు. ఎందుకంటే, నువ్వు దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, చెడగొట్టుకోవచ్చు. నువ్వు మంచి ఆలోచనలు చేసి, మంచిగా ఉంటే గనక, అద్భుతమైన హార్మోన్‌లిచ్చాడు భగవంతుడు. వాటిని నువ్వు రిలీజ్ చేసుకున్నట్లయితే, ఎప్పుడు ఉత్సాహంగా నవయవ్వనంతో ఉంటారు. అలా కాకుండా గనక, మీరు స్ట్రెస్ పాలై, ఆ స్ట్రెస్‌కి గురైనట్లయితే గనక, అప్పుడు యాంటీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి గూడా ఇచ్చాడు భగవంతుడు. మంచి, చెడు ఆయనే క్రియేట్ చేస్తాడు. ముష్టి వాళ్ళని, కోటీశ్వరులని ఆయనే సృష్టిస్తాడు. మంచి, చెడు 2 ఉంటాయి. కాబట్టి అది మన చేతుల్లో ఉంటుంది. హార్ట్ డిసీజులు ఎక్కువ దానివల్ల వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ బీపీ పెరిగిపోతుంది. హార్ట్ డిసీజ్ బీపీ గూడా పెరిగిపోతుంది. హార్ట్ అటాక్‌లు వచ్చేది గూడా అక్కడి నుంచే. కాబట్టి గుండెకి సంబంధించిన వ్యాధుల్లో ఎక్కువ శాతం ఒత్తిడికి లోనైనందువల్లనే వస్తాయి. ఏదో ఒక భరించలేని వేదనని అనుభవించినందువల్ల మాత్రమే వస్తాయి. అదే కారణం గాకపోవచ్చు. ఎక్కువ శాతం ఇదే కారణం. కాబట్టి మీ గుండె పదిలంగా ఉండాలి, ఎక్కువ కాలం జీవించాలి అంటే ఆనందంగా మనం బతకాలి. ఆనందో బ్రహ్మ. అందువల్లనే బాబా వారిని కూడా సచ్చిదానంద సమర్థ సద్గురు అంటాం. సచ్చిదానందాన్ని ఇచ్చేవాడు. ఆ సచ్చిదానందాన్ని ఇచ్చేవాడు ఆయనైనప్పటికీ గూడా, ఆయన పాదాలు పట్టుకున్న తర్వాత గూడా ఆనందం ఏమి రావడంలా చాలా మందికి. అలా ఆనందం రాకపోవడానికి కారణాలేంటో మనం చెప్పినా, అది వినేవాళ్ళు కొంతమంది, విన్నా దాన్ని తీసుకునేవాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి భగవంతుడి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, నువ్వు ఆనందంగా జీవించడమే. ఆనందంగా జీవించడం కోసమే ఈ జన్మిచ్చాడు. కానీ మనం దుఃఖాలన్నీ నెత్తినేసుకొని ఏడుస్తూ కూర్చొనుంటాం. కాబట్టి ఆనందం లేకపోతే నీ గుండె దెబ్బతింటుంది. అది ఒక ప్రాబ్లమ్. అదే విధంగా నీ రక్తం గడ్డగట్టడం అనేటువంటి దాన్ని కారణం గూడా ఒత్తిడి. రక్తం గడ్డగట్టడం ద్వారా హార్ట్ స్ట్రోకులొస్తాయి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకుందాం. గుండెకి సంబంధించి ఆరోగ్యం కావాలనుకుంటే ఒత్తిడి లేని జీవితమే ఒకటి. ఉదాహరణకి న్యూరోపతిక్ ప్రాబ్లమ్ ఉంది. అది నాకు గూడా ఉంది. షుగర్ ద్వారా వచ్చింది. నాకు న్యూరోపతిక్ డిజార్డర్ ఉంది. అది దాదాపు 10 ఏళ్ల నుంచి నాకుంది. నైట్ టైమ్ నిద్ర ఉండదు. ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా 3 రోజుల నుంచి నేను పడుకున్న మొత్తం టైం ఎంత అంటే 3 గంటలు మాత్రమే. 3 రోజులంటే ఎన్ని గంటలో అర్థం చేసుకోండి. 72 గంటలు. 72 గంటలుగా నేను నిద్రించిన సమయం కేవలం 3 గంటలు మాత్రమే. నిద్ర లేదు.
ఎందుకు లేదు అంటే న్యూరోపతిక్ డిజార్డర్. ఆ న్యూరోపతిక్ డిజార్డర్‌కి మందు లేదు. కాబట్టి డాక్టర్ గారు ఒకటే మాట చెప్పారు. దీనికి మందు లేదు. ఉన్న మందంతా ఒకటే ప్రశాంతంగా ఉండడం. ప్రశాంతంగా జీవించడం ఒక్కటే మందు. ఇంకొక మందు లేదు. మరి నువ్వు ధ్యానం చేస్తావా? ఇంకోటి చేస్తావా? ప్రశాంతంగా ఉండు. నీ రోగం పోతుందంటాడు. అంటే మందు లేనటువంటి జబ్బులకు కూడా ప్రశాంతతే మందు అని డాక్టర్లే చెప్తున్నారు. అదే విధంగా ఒత్తిడి ఎక్కువైనందువల్ల నీ ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. క్యాన్సర్ లాంటి ఇన్ఫెక్షన్‌లు గూడా ఒత్తిడి వల్ల వస్తాయంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. క్యాన్సర్ లాంటి ఇన్ఫెక్షన్‌లు గూడా ఒత్తిడి వల్ల మనకొస్తాయి. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. అంటే బరువు పెరిగిపోవడం, బాన పొట్టలు రావడం, ఒక్కోసారి తగ్గిపోవడం ఇదంతా గూడా అంటే డైజెషన్‌లో డిస్టర్బెన్సెస్. ఆ జీర్ణ క్రియలో వచ్చే డిస్టర్బెన్స్‌లన్నీ ఒత్తిడి వల్లనే. మనం మాట్లాడుతాం చూడండి. ఈరోజు నాకు భోంచేయరా అంటే నేను భోంచేయను. నాకు ఈరోజు ఆకలిగా లేదు. ఆకలెందుకు లేదు? మనసు బాగాలేదు. ఆకలెందుకు లేదంటే మనసు బాగాలేదు. మనసు బాగాలేకపోతే ఆకలేదు. అలా ఆకలేయకుండా అన్యాపదేశంగా తిన్నా అది జీర్ణం గాదు. అలా జీర్ణం కానందువల్ల అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది. మూత్రపిండాల వ్యాధులన్నీ కూడా డయాబెటిక్స్, కిడ్నీ ఫెయిల్యూర్, నెర్వ్ డ్యామేజ్ ఇప్పుడు నిన్న చెప్పా గదా! విజన్ ప్రాబ్లమ్స్, కంటికి సంబంధించిన వ్యాధులు ఇవన్నీ గూడా దాదాపు ఎక్కువ శాతం ఒత్తిడి ఫీలయిన వాళ్ళకి ప్రభావం ఎక్కువ చూపిస్తాయి. కాబట్టి వీరంతా జాగ్రత్త పడాల్సినటువంటి అంత ఈజీ గాదు. టాపిక్ అంత ఈజీగా అనిపిస్తది గానీ, ఒత్తిడి లేని జీవితం అని. కానీ అంత ఈజీ గాదు. మీరు దాన్ని గనక ఒక సమస్యను గనక మొయ్యడం అలవాటు చేసుకున్నారంటే, ఆ మొయ్యడం అన్నది జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఆయుష్‌ని తగ్గించి పడేస్తుంది. చాలా మంది ఈ మధ్య కాలంలో చూడండి అంత టెన్షన్ బతుకులే. ఈ టెన్షన్ బతుకుల వల్ల వయసుతో తేడా లేకుండా చచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో మీరు వినే ఉంటారు. 30 ఏళ్ళు, 25 ఏళ్ల వాళ్ళకి గూడా హార్ట్ అటాక్‌లొస్తున్నాయి. ఎందుకంటే నిత్యం టెన్షన్. ప్రతి నిత్యం టెన్షన్. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన టెన్షన్. మరి ఇన్ని టెన్షన్‌లు ఎత్తున పెట్టుకొని దేవుడి దగ్గరకొచ్చినప్పుడు ఆయనేమంటాడు, "ఆ టెన్షన్‌లు పోగొట్టుకునే ఉపాయం నేను చెప్పాను. ఆధ్యాత్మిక గ్రంథాలనిచ్చాను. ఎంతోమంది గురువులనిచ్చాను. మీరు వినకపోతే నేనేం చేసేది?" అని దేవుడంటాడు. అంతకు మించి ఏం లేదు. కాబట్టి మూత్రపిండాల సమస్యలు, డయాబెటిక్, ప్రీమెచ్యూర్ ఏజ్ అంటారు. ప్రీమెచ్యూర్ ఏజ్ అంటే మొహం అంతా ముడతలైపోతుంది. వాళ్ళని చూడగానే అర్థమైపోతుంది. వీళ్ళేదో సమస్యల్లో ఉన్నారని. వాళ్ళు 40 ఏళ్లుంటారు. 60 ఏళ్లుగా ఉంటారు. ఆనందంగా ఉండడం అలవాటు చేసుకున్నప్పుడు 60 ఏళ్ళు వాళ్ళైనా సరే 40 ఏళ్ళలాగా ఉంటారు. ప్రీమెచ్యూర్ ఏజ్ అనేది ఉంటది. తర్వాత నిద్ర లేని ఇవన్నీ వ్యాధులు నేను లిస్ట్ అంతా ఉందిక్కడ. నిద్ర లేకపోవడం లేదా ఎముకల్లో ఇబ్బందులు, అడిక్షను, అల్జీమర్ డిసీజ్ ఇవంతా పెద్ద పెద్ద వ్యాధులు ఇవన్నీ. ఇవన్నీ గూడా ఒత్తిడి ఎక్కువ లోనైనందువల్ల కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అయినందువల్ల, ఆ కార్టిజాల్ అనే హార్మోన్ యొక్క శాతం పెరిగే కొద్దీ మన జీవన విధానం మొత్తం దెబ్బతింటుంది. ఒత్తిడికి లోనైతే శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి సింపుల్‌గా జెప్పా. అది చాలా దాదాపు 1 అవర్, 2 అవర్స్ చెప్పుకోవచ్చది. డెప్త్‌కెళ్తే. కాబట్టి ఒత్తిడి ఉంది. ఏ రూపంలోనైనా రానియండి. ఏ రూపమైనా రానియండి. అది చిన్నదా? పెద్దదా? అంటే ఒక విషయం నిద్ర లేచిన తర్వాత గూడా గుర్తొచ్చింది అంటే నువ్వు ఒత్తిడితో ఉన్నావని అర్థం. ఇది సూత్రం. ఒక విషయం ఏదైనా సరే. ఈరోజు ఒక విషయం జరిగింది. మిమ్మల్ని బాధపెట్టే అంశం జరిగింది. ఆ బాధపెట్టే అంశం మరలా నిద్ర లేచిన తర్వాత కూడా గుర్తొచ్చిందనుకోండి. అది మీకు టెన్షన్ పెట్టే విషయం. అదే విషయం మళ్ళా పక్క రోజు కూడా గుర్తొచ్చిందనుకోండి. ఇంకాస్త తీవ్రత. అది మర్చిపోవడం మీ వల్ల కాదనుకోండి. ఇక మీరంతే. మీరు ఒత్తిడిలో పడిపోయారని అర్థం. ఒత్తిడి మిమ్మల్ని ఆవహించిందని అర్థం. కాబట్టి ఆ ఒత్తిడిని జయించడం నేర్చుకోవాలి. అదే మన క్లాసు గూడా వాస్తవానికి. అది ఇంత పెద్ద క్లాస్‌ని నేను 2 అవర్స్‌లో చెప్పేస్తానని కలగన్నా. కానీ కుదరదది. కాబట్టి ఒత్తిడిని జయించాలంటే దాని మూలాలను జయించాలి. ఎందుకంటే సమస్యలెలా ఉంటాయి? ఈరోజు ఈ సమస్యొస్తది. అది తీరిపోతే మళ్ళా ఇంకొక రోజు ఇంకో సమస్యొస్తది. అలా వస్తూనే ఉన్నాయి జీవితంలో. చిన్నప్పటి నుంచి చదువు సమస్య. చదువుకునే వయసులో చదువు సమస్య. అక్కడి నుంచి పెద్దయిన తర్వాత ఉద్యోగం సమస్య. ఉద్యోగం వచ్చింది అంటే సరైన భార్య లేక భర్త దొరకడం సమస్య. ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత, ఆ పిల్లలు ఎదగడం, వాళ్ళని పెంచడం ఇదో సమస్య. ఆ తర్వాత పిల్లలు చూస్తే ఒక పర్లేదు. చూడకపోతే మళ్ళీ అదొక సమస్య. అక్కడికొచ్చేసరికి మళ్ళా అనారోగ్యం, రోగాలు, రొస్టులు అన్నీ సమస్యలే.
కాబట్టి సమస్యలు లేకుండా జీవించగలగడం అనేది అదొక అదృష్టం, పూర్వజన్మ పుణ్యం. అంతే. అంతకు మించి లేదు. కాబట్టి అలా జీవించగలిగితే సంతోషం. లేకపోతే గనక జాగ్రత్త పడడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేనేమంటానంటే వాటి యొక్క మూలాలను తెలుసుకుందాం. వాటి యొక్క మూలాలను తెలుసుకుందాం. ఆ మూలాలని కత్తిరించేద్దాం. అంటే వేర్లు పెరికేసామంటే చెట్టు వాడిపోతుంది. నేను ఈ క్లాస్ ప్రారంభంలో ఒక మాట చెప్పాను. అంటే ఒక కొమ్మ గనక ఎండిపోతే మనం ఏర్లకే నీళ్లు పోస్తాం. కొమ్మను గురించి ఎండిపోయిన కొమ్మ గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు క్లాస్ అయింది కదా! థర్డ్ క్లాస్‌కొచ్చేసరికి ఇప్పుడు నేనేమంటున్నానంటే ఏర్లు పెరికేస్తే ఆ కొమ్మ చచ్చిపోతుంది. ఆ చెట్టు చచ్చిపోతుంది. కాబట్టి ఒత్తిడి అనేటువంటి ఆ చెట్టును చంపాలంటే నువ్వు పైనే కొమ్మలు చంపుకుంటూ పోతే లాభం లేదు. కొమ్మలు నరుక్కుంటూ పోతే లాభం లేదు. నువ్వు ఆ మూలాలు పెరికి పడేయాలి. ఆ వేర్లు తీసేస్తే ఇంక అది ఎదిగే అవకాశమే లేదు. ఇంక ఒత్తిడి మరలా ఇంకొక రూపంలో వచ్చే అవకాశం లేదు. అయితే ఇది కష్టమే అయినా కూడా చేయాల్సిందే. నేను ఇది మొన్న రెండో క్లాస్‌లో కొద్దిగా టూకీగా చెప్పాను. అంటే రూట్ కాజెస్ సమస్యలకి, ఒత్తిడికి ఏంటండి మూల కారణం అంటే నేనొకటి చెప్పాను. డిజైర్స్ కోరికలు. ఇది అందరికి తెలిసిందే. 12 ఏళ్ళు ఆయన ధ్యానంలో ఉండి ఆలోచించి చెప్పాడు బుద్ధ భగవానుడు డిజైర్ డిజైర్స్ కోరికలు. కోరికలే దుఃఖానికి మూలం. మీకు తెలిసిందే. దాని లోతుకి వెళ్దాం మరలా. రెండవది జీవితంలో వచ్చే మార్పులు. అనేకమైన మార్పులొస్తుంటాయి జీవితంలో. ఆ మార్పులు దుఃఖానికి కారణమవుతాయి. వాటి గురించి కూడా మాట్లాడదాం. 3 ఎక్స్‌పెక్టేషన్స్ అంచనాలు. ఈ అంచనాలు గూడా ప్రమాదకరంగా ఉంటాయి. కాబట్టి ఇవే గాకుండా చాలా ఉన్నాయి. నేను వీటి గురించే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. 1 కోరికలు, 2 జీవితంలో వచ్చే మార్పులు, 3 ఆశించడాలు లేదా అంచనా వేయడాలు. ఈ 3 దుఃఖానికి లేదా ఒత్తిడికి మూల కారణాలు. అంటే వేళ్ళు. ఆ వేళ్ళని పెకలించేస్తే ఇంక మీకు దుఃఖం వచ్చే అవకాశమే ఉండేది లేదు. అవకాశం ఉండదు. దుఃఖం రాదు గూడా. అలా అలా సాధించిన వాళ్ళే మహర్షులు. అలా సాధించిన వాళ్ళే యోగి పుంగవులు. అలా సాధించిన వాళ్ళే సద్గురువులు. అలా సాధించిన వారే అవధూతలు. వారు సాధించారు. మనం ఆ క్రమంలో ఉండాలి. కాబట్టి వీటి గురించి మనం కొద్దిగా క్లుప్తంగానే మరీ ఎక్కువ లేకుండా మాట్లాడదాం. మరి ఈ మూడింట్లో ఏది నీది అని అంటే గనక, ఒకటి కోరికలా? ఇది గూడా ఇంతకుముందు మాట్లాడుకున్నాం. మార్పులా? 3 నువ్వు ఆశించినందువల్ల వచ్చిన కష్టమా? 4 ఇంకేదన్నానా? అనేది మాట్లాడుకుందాం. మీరు చెప్పినటువంటి ఆ కష్టం ఏదైనా ఉంటే ఈ మూడింట్లోకొచ్చేస్తాయి. మనం ఒక పదం వింటాం. తాపత్రయాలు అంటాం. తాపత్రయాలు. అంటే ప్రపంచంలో ఉండే దుఃఖమంతా ఆ మూడింట్లోకొచ్చేస్తది. తాపత్రయాలు. కాబట్టి త్రితాపాలు, తాపత్రయం. ఏంటవి? ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం, ఆధ్యాత్మిక తాపం. 3. అది చాలా పెద్ద చాప్టర్. ఈసారి మనం సత్సంగంలో కలుసుకున్నప్పుడు ఎప్పుడన్నా దాని గురించి మనం మాట్లాడదాం. అంటే దుఃఖ కారణాలు 3 ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం. అవి త్రితాపాలు లేదా తాపత్రయాలు. అవేంటి అంటే ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం, ఆధ్యాత్మిక తాపం. మీరు ఏ సమస్య అని చెప్పండి. ఆ మూడింట్లోనే ఉంటది. నాలుగోది లేదింకా. కాబట్టి అది ఆధ్యాత్మికంగా మనం ఇంకో సందర్భంలో మాట్లాడతాం అనుకున్నాం కాబట్టి, ఇక్కడ ఈ 3 గుర్తుపెట్టుకోండి. మనకేదన్నా ఇప్పుడు సమస్య వచ్చింది అంటే ఈ 3 కారణాలే మెయిన్‌గా అయ్యుంటాయి. ఇంకేదన్నా ఉంటే తర్వాత మీరు ఆలోచించొచ్చు. కాబట్టి కోరికలా? మార్పులా? లేదా అంచనాలా? వీటి గురించి ఇంతకుముందు టచ్ చేయలేదా? ఆధ్యాత్మిక శాస్త్రాలని టచ్ చేసేయి. టచ్ చేసి చెప్పేయి. భగవద్గీతలో అద్భుతమైన బోధ ఉంది. శ్రీ సాయి సచ్చరిత్రలో కూడా అద్భుతమైన బోధ ఉంది. వాటిని మనం గుర్తు చేసుకోవాలి, గుర్తు చేసుకొని తెచ్చుకోవాలి. కాబట్టి కోరికలకి సంబంధించి ఒక అద్భుతమైన శ్లోకం ఏంటంటే భగవద్గీత చాప్టర్ 2లో 62వ శ్లోకం. చాప్టర్ 2లో 62. నాకు తెలిసి భగవద్గీతలో ఉన్న జ్ఞానమంతా, ఆత్మ జ్ఞానమంతా ఆ అధ్యాయంలోనే ఉంటది. అది చాలా మూలం. నాకైతే చాలా మూలమైనటువంటిది.
కాబట్టి ఆ శ్లోకం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. కోరికలకి సంబంధించి ఒక మూలం భగవద్గీతలో దొరికిందా లేదా ప్రయత్నం చేద్దాం. మూలం. ఆ శ్లోకం ఏం చెప్తుందంటే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశా బుద్ధినాశో బుద్ధినాశ ప్రణశ్యతి బుద్ధినాశ ప్రణశ్యతి. ఈ 2 శ్లోకాలు అద్భుతమైనటువంటి శ్లోకాలు. వీటి గురించి కొద్దిగా మనం వివరణ తీసుకుంటే, వివరిస్తే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. మనం ఈ ప్రతి పదార్థాలు అవంతా అవసరం లేదు కాబట్టి సెంట్రల్ ఐడియాని మనం తీసుకున్నట్లయితే, ఇంద్రియాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు మనిషి వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు. దీన్ని వివరించాలనుకుంటే, ఈ ప్రపంచానికి మనకు 5 ద్వారాలున్నాయి. 5 ద్వారాలే జ్ఞానేంద్రియాలు. అంటే మనకి ఈ ప్రపంచం మనకు కనిపిస్తుంది అంటే, వినిపిస్తుంది అంటే, లేదా దాన్ని మనం ఫీల్ అవుతున్నాము అంటే, మూడే 5 కారణాలు. కంటితో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, ముక్కుతో ఆఘ్రానిస్తున్నాం, నాలుకతో రుచి చూస్తున్నాం, శరీరంతో స్పర్శిస్తున్నాం. 5 ఇంద్రియాలు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ 5 ఇంద్రియాలను క్లోజ్ చేసేస్తే ఇంక నీకు ప్రపంచం తెలీదు. నీకు ప్రకృతి తెలీదు. నువ్వు అనుభూతి చెందలేవు. అంటే నువ్వు అనుభూతి చెందుతున్నావు, అనుభవిస్తున్నావు అంటే 5 జ్ఞానేంద్రియాలే మార్గాలు. ద్వారాలవి. ఆ ద్వారాల ద్వారానే నువ్వు అనుభవిస్తున్నావు. కాబట్టి నీకు ఒక కోరిక ఎప్పుడు పుడుతుంది? ఆ కోరిక పుట్టడానికి మూల కారణం ఏంటి? ఈ 5 జ్ఞానేంద్రియాలు నీకు ఇన్వాల్వ్ అవుతాయి. ఉదాహరణ చూడండి. ఒక పదార్థాన్ని నువ్వు చూసావు. ఒక మిఠాయిని చూసావు. ఆ మిఠాయిని చూసినప్పుడు నీకు తినాలనే కోరిక పుట్టింది. మరి ఆ కోరిక ఎక్కడి నుంచి పుట్టింది? చూడడం ద్వారా పుట్టింది. నువ్వు చూసావు గాబట్టి ఇంద్రియంతో, కన్ను అనే ఇంద్రియంతో చూసావు గాబట్టి నీకు కోరిక పుట్టింది. ఆ కోరిక పుట్టడానికి అరెరే! తింటే బాగున్నే, తింటే బాగున్నే, తింటే అనుకోవడానికి అంతకుముందు నువ్వు దాన్ని రుచి చూసున్నావు నాలుక ద్వారా. ఆ టేస్ట్ నీకు గుర్తొస్తూ ఉంది. ఆ టేస్ట్ గుర్తొస్తుంది 6వ ఇంద్రియం మనసు ద్వారా. ఇప్పుడు అది మరలా తినాలి అనే కోరిక పుడుతుంది. లేదా అది చూసి కొత్తదైనా గూడా అది చూసి అరె! తింటే బాగున్నే అని అనిపిస్తుంది. లేదా ఇంకొక అవసరం నిన్ను తినేలాగా ప్రేరేపిస్తుంది. దే సారీ. దేనికైనా, దేనికైనా కారణం ఏంటంటే ఒకటే ఒక కారణం. నీ జ్ఞానేంద్రియాలు దాని గురించి ఆలోచిస్తుంది. ధ్యాయతో విషయాన్ పుంసః. ఆ విషయం గురించి ఎప్పుడైతే ఆలోచిస్తుందో, ఆలోచించడానికి మూల కారణం జ్ఞానేంద్రియాలయినాయో, అప్పుడు దాని మీద ఆసక్తి పుట్టింది. సంగస్తే షూపజాయతే. నీకు దాని మీద దాంతో సాంగత్యం ఎలా వచ్చింది? ఎలా కోరుకుంటుంది అంటే చూసావు గాబట్టి. ఇంద్రియాల ద్వారా. కాబట్టి ఒక విషయం మీదకి నీ దృష్టి వెళ్ళినప్పుడు అది నీకు కావాలనేటువంటి కోరిక పుట్టింది. అయితే అలా పుట్టడం ద్వారా ఏమైంది? ఆ కోరిక ప్రబలంగా ఉంది. ఆ కోరిక పెరిగింది. ఆసక్తి నుండి కామము ఉత్పన్నమవుతున్నది. ముందేమో ఇంట్రెస్ట్ అంటాం. ఆసక్తి పుట్టింది. ఆసక్తి కాస్త కోరికగా మారింది. తింటే బాగున్ను, తినాలి, తినాలి, తినాలి కోరిక. ఆ కోరిక తీరితే సంతోషం. అసలు దుఃఖం అంటేనే నువ్వు అనుకున్నది జరగకపోవడమే గదా! దుఃఖం అంటే అర్థం ఏంటి? నేను అనుకున్నాను జరగలేదు. అదే దుఃఖం అంతే. నువ్వు అనుకున్నది జరిగితే దుఃఖం ఎందుకు? దుఃఖం అనే సమస్య లేదు. కాబట్టి అనుకున్నవన్నీ జరిగితే ఇంక దుఃఖమే లేదు. కానీ అనుకున్నవేవి జరగవు. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. అందుకని మనకో సామెత గూడా పుట్టింది. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అని.
మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. నువ్వేదో అనుకుంటావు, అన్ని జరగవు. దేవుడు అన్ని జరపనీడు. అందువల్ల ఒక విషయం మనం గమనించినట్లయితే, కోరిక పుడితే తీరితే సంతోషం, తీరలా సమస్యొచ్చింది. అలా తీరకపోతే ఏమైంది? ఆ కోరిక నుంచి క్రోధం పుట్టింది. నీ మీద నీకు కోపం వస్తది ఒక్కోసారి, ఇతరుల మీద కోపం వస్తది. నాన్న తలుపేయమ్మా. నీ మీద నీకు కోపం వస్తది, ఇతరుల మీద కోపం వస్తది. ఎందుకంటే, ఏంటి ఈ చిన్న విషయం కూడా తీర్చుకోలేకపోతున్నానే అని ఎన్ని సార్లు మదన పడుంటామో, బాధపడుంటామో. ఒక జ్యువెల్లరీ షాప్‌కెళ్ళినప్పుడు తెలుస్తది ఈ బాధ. ఒక బంగారు అంగడికెళ్ళినప్పుడు ఎవరైనా మీ ఫ్రెండ్ ఎవరైనా తీసుకెళ్తే, ఆమె కొనడానికి తీసుకెళ్ళింది నీకు తోడుగా. అప్పుడు ఆ నగలన్నీ చూసినప్పుడు, ఏంటి బతుకు? ఇది గూడా ఓ బతుకేనా? ఎన్ని నగలున్నాయి. ఒక్కటి గూడా తీసుకోలేకపోతున్నామే. అని అని ఒక పక్క బాధ. నీకు మీద నీకు బాధ. తర్వాత ఏమి దేవుడు ఎన్ని పూజలు చేశాను, ఎన్ని వ్రతాలు చేసినాను. ఐశ్వర్యం మనకివ్వడం లేదు. ఎవరెవరికో ఇస్తున్నాడు ఐశ్వర్యం. మనకు మాత్రం ఇవ్వడం లేదనేది అదొక రకమైన బాధ. అంటే ఎప్పుడైతే నీ కోరిక తీరలేదో అక్కడి నుంచి నీకు కోపం, ఈ విసుగు అన్నీ పుడతాయి. ఆ తర్వాత ఎప్పుడైతే అది క్రోధం కింద మారిందో ఎలాగైనా దాన్ని తీర్చుకోవాలనేటువంటి మోహం పెరిగిపోయింది. మోహం పెరిగిపోయింది. ఆ మోహం నుంచి నీకు స్మృతి పోయింది. స్మృతి పోయింది. అంటే తెలివి పోయింది. బుద్ధి పోయింది. ఏదైనా జేసేయాలి, ఏదైనా జేసేయాలనేటువంటి అందులో నుంచే సగం శారీరక జబ్బులన్నీ వస్తాయి. ఎలాగైనా సాధించాలి. ఏదైనా జేసేయాలి. అసలు ఈరోజు జైళ్ళల్లో ఉండే వాళ్ళందరికీ ప్రధానమైన కారణం ఈ శ్లోకానికి అర్థం తెలియకపోవడమే. ఆ శ్లోకానికి అర్థం తెలిసుంటే గనక వాళ్ళు జైలు పాలు కారు. వాళ్ళేదో ఆశిస్తారు. అది కాకపోతే ఎలాగైనా దాన్ని సాధించాలనుకోని క్రూరమైనటువంటి పనులు జేసి వాళ్ళు జైలు పాలవుతారు. ఆ తర్వాత దెబ్బతింటుంది. అలా జైలు పాలు కావడానికి కారణం ఏంటంటే స్మృతి పోయింది. బుద్ధి నశించింది. బుద్ధి గడ్డి తినింది. ఇది మంచిదా? చెడుదా? అనేది వివేకం పోయింది. ఎప్పుడైతే బుద్ధి నశించిందో నువ్వు పతనం అయిపోతావు. పతనం అయిపోతావు. ప్రణశ్యతి నాశనం అయిపోతావు. కాబట్టి ఇది నువ్వు నాశనం గావడానికి కారణం నీ బుద్ధి. ఆ బుద్ధి నాశనం గావడానికి కారణం వివేకం చనిపోవడం. ఆ వివేకం చనిపోవడానికి కారణం మోహం పెరగడం. అలా మోహం పెరగడానికి కారణం ఆ కోరిక తీరలేదన్నటువంటి అక్కసు క్రోధంగా మారడం. అలా క్రోధం రావడానికి కారణం ఏంటంటే ఆ కోరిక. ఆ కోరిక రావడానికి కారణం ఏంటంటే నీ జ్ఞానేంద్రియాలు. చూడండి ఎక్కడికెళ్ళిందో. కాబట్టి కోరిక పుట్టడానికి కారణం ఈ ఇంద్రియాలైతే ఆ జ్ఞానేంద్రియాలను తీసుకెళ్ళి భగవంతుని పాదాల ముందు పెట్టి, ఆ పాదాలకి ముడివెడితే, ఇక నీకు వ్యక్తిత్వం లేదా తర్కం అనేది లేకుండా, అయ్యా నువ్వు ఏదైతే నాకు ఇచ్చావో దానితో తృప్తిగా జీవించదలుచుకున్నాను నేను అని నువ్వు అనగలిగితే, ఈ కోరిక అనేది ఫుల్ స్టాప్ అయిపోతుంది. అక్కడి వరకే ఉంటది. కోరుకోవడం తప్పేం లేదు. బాబా వారు కూడా కోరుకోవద్దు అనలేదు గదా! కోరుకోవడం తప్పేం గాదు. కానీ, ఆ కోరిక నీ స్థాయిని మించిపోతే ప్రమాదం. ఒక భక్తుడు బాబా వారిది శ్యామ గారి ద్వారా ఒక విన్నపం పంపిస్తాడు. అదేంటంటే, నేను పత్తి వ్యాపారం చేయాలనుకుంటున్నాను. మా స్నేహితుడొకడు అద్భుతమైన లాభాలొస్తాయని జెప్తున్నాడు. కాబట్టి బాబా వారి యొక్క అనుమతిని కోరమంటాడు. ఉత్తరం రాస్తాడు. ఉత్తరం రాస్తే బాబా వారు ఆ ఉత్తరం తీయకముందే అందులో ఏముందో కనుక్కొని చెప్తాడు. అదొక పెద్ద స్టోరీ. అద్భుతమైన స్టోరీ. ఏమంటున్నాడు దాము, దాము అన్న, సగం రొట్టెతో తృప్తిగా జీవించమని జెప్పు. ఉన్న సగం రొట్టెతో తృప్తిగా జీవించమని జెప్పు. అంతేగాని ఎక్కడికెక్కడికో చేయాలని ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే నష్టపోతాడు అని బాబావారు చెప్తారు. అందులో మనకు ఉపయోగపడే పదమేంటంటే, సగం రొట్టెతో తృప్తిగా జీవించమను. పూర్తిగా లేదు రొట్టె. ఆకలి తీరేంత లేదు. ఉన్నది సగమే. సగం రొట్టె. ఆకలి పూర్తిగా తీరదు. అయినా తృప్తిగా జీవించడం నేర్చుకో. కోరిక ఎప్పుడు పోతుంది? ఎప్పుడు చంపబడుతుంది అంటే సంతృప్తి అనేటువంటి ఒక భావనకి రాగలిగితే కోరిక పోతుంది. కాబట్టి కోరికకు బంధనం వెయ్యాలని మీరనుకుంటే, ఇంకొకటి సులభమైన సూత్రం సంతృప్తిగా జీవించడం. ఉన్నదానితో జీవించడం. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిగా జీవించడం నేర్చుకున్న వాళ్ళకి ఏ దుఃఖం అంటదు. బాబా వారు స్పష్టంగా చెప్పారు. అంటే
ప్రసాద భావనతో జీవించినట్లయితే, ప్రసాద భావన అద్భుతమైన భావన. అంటే భగవంతుడు ఇచ్చింది తీసుకొని తృప్తిగా ఉంటాను. ఇవ్వాలని కోరుకోవడం తప్పేం కాదు. కోరుకుంటాను. అర్హత ఉంటే ఇస్తాడు. అర్హత లేకపోతే వదిలేస్తాడు. కానీ నా నా వరకు నా ప్రయత్నం ఏంటి? బాబా నాకిది ఇవ్వయ్యా. నాకు సొంత ఇల్లు లేదు బాబా. సొంత ఇల్లు ఇవ్వయ్యా. భగవాన్ నాకు ఆరోగ్యం లేదు. ఆరోగ్యాన్నివ్వు. నాకు సంతానం లేదు. సంతానాన్నివ్వు. నాకు ఉద్యోగం లేదు. ఉద్యోగాన్నివ్వు. ఇదంతా మన అప్పీల్, కోరికలు తప్పేం కాదు. ఒకవేళ తీరకపోతే మనోవేదనకు గురి కాకుండా ఉండగలవా? నీకు ఒత్తిడి రాదు. భరించగలవా? బాబా చెప్పిన సహనం. భరించగలవా? భరించడం చేతవుతుందా? ఎదురు చూడడం చేతవుతుందా? ఇవి చేతైతే నీకు సంతృప్తిగా జీవించడం అలవాటవుతుంది. నిన్న మన మిత్రుడు చెప్పాడు. మన ఆన్‌లైన్‌లో ఉన్న మిత్రుడు చెప్పాడు. ఏమనంటే, మా అమ్మ చెప్పింది ఉన్న దుప్పట్లోనే కాళ్ళు ముడుచుకొని పడుకోవడం నేర్చుకో అని. అద్భుతం. అదే నేను చెప్పింది ఇప్పుడు దాకా కూడా. ఉన్నదాంతో సర్దుకోవడం నేర్చుకుంటే కోరిక నిన్నేం చేస్తుంది? నిన్నేం చేయదు. నువ్వు ఎక్కడికెక్కడికో పరుగులు పెట్టావంటే దెబ్బ కొడుతుంది. అలాగని చెప్పి ఆశతో జీవించవద్దని కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఆశ ఉండకూడదని, ఎదగాలనుకోకూడదని కాదు. ఎదగాలి. నీ అర్హతను బట్టి ఆడ ప్రసాదం దొరుకుతుంది. అర్హతను బట్టి దొరుకుతుంది. అంటే అర్హత ఉంటే భగవంతుడు ఎంత ఇస్తాడన్న దానికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఉంది. మరి ఆయన దేవుడిని నమ్మాడో లేదో పక్కన పెడదాం. మీకు యాపిల్ ఫోన్ తెలిసుంటుంది. యాపిల్ ఫోన్. యాపిల్ ఫోన్ యొక్క సృష్టికర్త స్టీవ్ జాబ్స్ ఆయన పేరు. మీ అందరికి తెలుసు. ఆ స్టీవ్ జాబ్స్ అనేటువంటి అతను ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒక విషయం చెప్తే గనక గుర్తు తెచ్చుకుంటే మీకు తెలిసుంటే, ఆయన ఇస్కాన్ టెంపుల్‌లోకి వెళ్లి ప్రసాదం కోసం క్యూలో నిలబడుకొని, వాళ్ళు పెట్టే ప్రసాదాన్ని తిని బతికాడు కొంతకాలం. ప్రసాదం తిని బతికాడు ఇస్కాన్ టెంపుల్‌లో. అలాంటి వ్యక్తి కోట్లకి పడగలెత్తాడు. ప్రసాదం వచ్చింది. ఆ ప్రసాదంతో పాటు భగవంతుడి యొక్క ప్రసాదం కూడా దొరికింది. కోట్లకి పరుగులెత్తాడు. ప్రపంచంలో గొప్ప కోటీశ్వరుడైనాడు. మేధావైనాడు. యాపిల్ ఫోన్ సృష్టించాడు. సృష్టికర్త ఆయన. మరి అది అదొక పార్శ్వం. మరి అలాంటి సృష్టికర్త, కోట్లకు పడగలెత్తిన సృష్టికర్త చివరిలో ఆయన మరణించేటప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోయాడు. అన్ని పేపర్‌లో వేశారు. మీరందరూ చూసే ఉంటారు. అన్ని పత్రికల్లో వేశారు. ఆయన రాసినటువంటి దాన్ని. ఆయన చెప్పిన విషయాన్ని. అదేంటంటే, నేను నా జీవితం అంతా డబ్బు కోసం పరుగులు పెట్టాను. కానీ కోట్లు సంపాదించాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న కోట్లన్నీ ఇచ్చేస్తాను. నా జబ్బుని స్వీకరించే వాళ్ళెవరైనా ఉన్నారా అన్నాడు. నా నా డబ్బంతా ఇచ్చేస్తా. నా జబ్బుని స్వీకరించే వాళ్ళు ఒక్కరున్నారా అని అడిగాడు. అంటే అర్థం డబ్బు కోసం వెంపర్లాడి అంతా దాన్నొదిలేయి. వెంపర్లాడి ఆయన సంపాదించాడు. కానీ చివరికి అందులో ఏమీ లేదని కూడా గ్రహించాడు. చివరికి సంతృప్తి ఒకటి మాత్రమే మనిషికి ఒక ఆభరణం అని ఆయనే నిర్ణయించాడు. అంటే కోట్లు సంపాదించిన వాడు నిర్ణయించాడు. ఉదాహరణకి ఒక పేదవాడు అంటాడు, "ఏముందండి డబ్బుది? అదే డబ్బు అది కాదు కావాల్సింది." అంటే నీకు లేని దాని గురించి నువ్వు గొప్పగా చెప్పడం కాదు. నువ్వు లేని దాని గురించి అందని ద్రాక్ష పుల్ల పుల్లన అంటాం కదా! అలా కాదు. నీకు అన్నీ ఉండి అందులోంచి సంతృప్తిగా జీవించగలగాలి. అంటే అర్థం ఏంటంటే గనక ఒక విషయం నువ్వు గమనిస్తే వైరాగ్యం అంటాం మనం. సంతృప్తి రావాలంటే వైరాగ్య భావన రావాలి. వైరాగ్య భావన రాకుండా సంతృప్తి ఎక్కడి నుంచి వస్తది? రానే రాదు. అసలు వైరాగ్యానికి ప్రధానమైన ఒక గొప్ప ఎగ్జాంపుల్ గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు యువరాజుగా ఉండి రాజ్యాన్ని, అందమైన భార్యని, కుమారుణ్ణి, ఆ సకల భోగాలన్నిటిని విడిచిపెట్టి వచ్చేసాడు. అది వైరాగ్యం అంటే. ఏమీ లేనివాడు వైరాగ్యాన్ని పెంచుకోవడం గాదు. ఆయనకి ఏమీ లేదు వదిలిపెట్టడానికి. నేను సన్యాసం పుచ్చుకుంటానన్నాడు. ఏముంది నువ్వు సన్యాసం పుచ్చుకుంటే ఏమి, పుచ్చుకోపోతే ఏమి. ఏమీ లేనివాడు పుచ్చుకోవడం గాదు. అన్నీ ఉండి వదులుకున్నవాడు. అది సంతృప్తి. అది గొప్ప విషయం. కాబట్టి కోరికలని జయించడం, సంతృప్తిగా జీవించడం సాధ్యం కాదా అంటే 100% సాధ్యం. అయితే మనం సాధించగలుగుతున్నామా లేదా అనేది ప్రశ్న.
నా ముందు కూర్చున్న వాళ్ళు మీరు సాధించగలుగుతున్నారా లేదా అనేది ప్రశ్న. వాస్తవానికి అమ్మా ఎవరో మ్యూట్ కొట్టండమ్మా దయచేసి. ఎవరో మాట్లాడుతున్నారు. మ్యూట్ నొక్కండి ప్లీజ్. కాబట్టి అది దానికి సంబంధించి. రెండోది, ఇప్పుడు నేను మాట్లాడిందంతా కోరికలు. అంటే ఒత్తిడి జీవితంలోంచి పోవాలని నీకుంటే ప్రసాద భావంతో జీవించు. రాసి పెట్టుకోవాలి. ప్రసాద భావనతో జీవించాలి. భగవత్ తత్వం అదే చెప్తుంది. నీ కర్మానుసారంగా, నీ పూర్వజన్మల కారణంగా, నువ్వు అప్పుడు చేసుకున్నటువంటి పుణ్యం కారణంగా నీకు వస్తుంది. అనుభవించు. రాకపోతే సంతృప్తిగా జీవించు. అందువల్లే బాబావారు అంటారు ఒక అద్భుతమైన మాట. ఇప్పుడు ధనమిచ్చి, చందాలిచ్చి భగవంతుని యొక్క సేవ చేసుకునే వాళ్ళందరూ, లేదా అన్నదానం జరిపి, వస్త్రదానం జరిపి, పేదలకి వాళ్ళ కడుపు ఆకలి తీర్చి, అంటే తనకున్న దానిలో నుంచి కొంత సమాజం కోసం ఖర్చు పెట్టాలనుకున్న వాళ్ళందరూ చేసే పనేంటి అంటే, వాళ్ళు విత్తనాలు నాటుకుంటూ ఉన్నారు. రేపు పెరిగిన పంటను కోసుకుంటారు అన్నాడు బాబావారు. ఎంత బాగా అద్భుతమైన మాట. అంటే నువ్వు దానం చేయడం ద్వారా విత్తనాన్ని నాటుకుంటున్నావు. ఆ దాన గుణం ద్వారా రేపు నువ్వు పంటను కోసుకుంటావు. దాని ద్వారా వచ్చే పంటను కోసుకుంటావు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నాకు ఐశ్వర్యం వచ్చింది అంటే నేను ఎప్పుడో నాటుకున్న పంట. నేను ఏ జన్మలోనో చేసుకున్న పూర్వ పుణ్య ఫలం. ఈరోజు నాకు వచ్చింది అనుభవిస్తున్నా. ఇది ఇది ఎంత రిలీఫ్ ఇస్తదంటే మీరసలు అలా ఆలోచించి చూడండి మిత్రులారా. ఎంతో రిలీఫ్ వస్తది. ఆ రిలీఫ్‌లే నుంచి నీకు ఒత్తిడి పోతుంది. తర్వాత చేంజ్‌లో జీవితం ఎప్పుడూ ఒకలాగానే ఉండదు. రెండో విషయం చెప్తున్నా. ఒకటి కోరికలే పక్కన పెడదాం. మరి జయిస్తామా లేదా అనేది మీరు నిర్ణయించుకోవాలి. చేంజెస్ అంటే మార్పు. ప్రతిదీ మారుతూ ఉంటుంది. అసలు మార్పుకి లోను గానిది ఏదీ లేదు ఈ భూమి మీద. ఈ విశ్వంలోనూ లేదు. అసలు విశ్వమే పోతూ ఉంది. కదులుతూ ఉందని చెప్తారు శాస్త్రవేత్తలు. మన మన భూమి, నవగ్రహాలు, పాలపుంతలు ఇవంతా ఒక విశ్వం అంటాం గదా! అది గూడా మారుతూ ఉంది. మన భూమి గూడా మారుతూ ఉంది. ఒకప్పుడు భూమి ఇలా లేదు. ఇప్పుడు ఇలా ఉంది. భవిష్యత్తులో ఇలా ఉండబోదు. ఒకప్పుడు మనిషి ఇలా లేడు. ఇప్పుడు ఇలా ఉన్నాడు. భవిష్యత్తులో ఇలా ఉంటాడో లేదో చెప్పలేం. కాబట్టి 20 ఏళ్ళకి, 21 ఏళ్ళకి యుద్ధాలు చేసినటువంటి అశోకుడు లాంటి వాళ్ళున్నారు. 21 ఏళ్ళప్పుడు యుద్ధం చేసి, యుద్ధంలో జయించడం అనేది ఆ వయసు చూస్తే తెలుస్తుంది మీకు. ఇప్పుడు 21 ఏళ్ల పిల్లాడిని గాని మీరు చూస్తే ఈ వయసులో ఏమి యుద్ధం చేశాడబ్బా అశోకుడు అనుకుంటాం మనం. ఈ వయసులో యుద్ధం చేస్తాడా? ఎలా చేస్తాడు? వీడు పైకే లేయలేకపోతున్నాడు. సంపాదించడం చేత కావడం లేదు. మాట్లాడడం చేత కావడం లేదు. మరి ఆయన అలా చేసాడు యుద్ధం. నేను కొంత చరిత్రలు చదివినప్పుడు వాళ్ళ వయసు చూస్తే ఆశ్చర్యమేస్తది. ఈ వయసులోనా? 16 సంవత్సరాల వయసులో శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడు వెంట వెళ్తే ఆయన తాటకి అనేటువంటి ఒక రాక్షసుడిని చంపాడు. 14,000 మంది రాక్షసుల్ని ఒక్కసారి కొట్టి చంపాడు. సామాన్యమా? 16 ఏళ్ళు. 16 ఏళ్ళప్పుడు. మరి యుగాలు మారుతూ ఉన్నాయి, శరీరాలు మారుతూ ఉన్నాయి, తత్వాలు మారుతూ ఉన్నాయి. సాయి బంధువులారా, మనం కూడా మార్పొస్తుంది. ఇప్పుడు ఎలాగైతే ఉన్నామో ఇలానే ఉంటామా భవిష్యత్తులో? ఏది తీసుకున్నా. నీ మనసు ఇలాగే ఉండదు, పరిపక్వత వస్తుంది. నీ శరీరం ఇలా ఉండదు, క్షీణిస్తూ ఉంది. క్షీణిస్తుంది శరీరం అంతే. అంటే క్షీణ దశకి పోతూ ఉంది. ఇప్పుడు నాకు 54 ఏళ్ళంటే రేపటికి 55 వస్తాయి. ఆ తర్వాత 56 వస్తాయి. మనకు పుట్టినరోజులొస్తే ఆనందపడుతుంటాం గానీ, పుట్టినరోజు అంటే అర్థం ఏంటంటే, ఒక సంవత్సరం పోయిందని అర్థం. కానీ మన భ్రమ ఎలా ఉంటదంటే, మాయ ఎలా ఉంటదంటే, పుట్టినరోజు ఆనందంగా జరుపుకుంటాం. ఇదొక దౌర్భాగ్యం. పుట్టినరోజు ఆనందం ఏంటి? పోయింది నీకో సంవత్సరం నీ జీవిత కాలంలో. బాధపడాలి. ఈ పుట్టినరోజు జరుపుకునే అర్హత సంపాదించామా లేదా అనుకోవాలి. అసలు ఏం సాధించావో నువ్వు పుట్టినరోజు జరుపుకోవాలని అనిపించుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, జరిగిపోయిన దాని గురించి మనం ఆలోచించం. అదో పెద్ద సమస్య. ఆ భ్రమలోనే ఉండిపోతాం. దగ్గర పడుతూ ఉన్నాం. మార్పులొస్తూ ఉన్నాయి. మన కుటుంబంలో మార్పులొస్తాయి. ఈరోజు నీతో మంచిగా ఉన్నవాళ్ళు రేపు శత్రువులుగా మారొచ్చు. ఈరోజు ఆరోగ్యం రేపు అనారోగ్యం గావచ్చు. ఈరోజున్న ఐశ్వర్యం రేపు పేదరికం కింద మారిపోవచ్చు. మన పెద్దలు చెప్తుంటారు. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి. ఎంత గొప్ప మాటిది. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండులవుతాయి. ఇది గొప్ప అనుభవంతో చెప్పిన మాట. కాబట్టి మార్పులొస్తాయి జీవితంలో. వాటికి సిద్ధపడు. ఇంక నీకు ఒత్తిడి లేదు.
ఏదైనా రానిండి, ఏదైనా రానిండి జీవితంలో నేను సిద్ధపడతా అని మీరు నిర్ణయించుకుంటే గనక ఇంక ఒత్తిడి అన్నది మీ దరిదాపులకు కూడా రాదు. నష్టం వచ్చిందా రానిండి పర్లేదు. లాభం వచ్చిందా స్వీకరిస్తా. లేదు ఈరోజు నమ్మిన వాళ్ళు మోసం చేశారా పోనీయండి ఇక. మోసం చేశారు. నమ్మాను మోసం చేశారు అయిపోయింది. లేదు ఆరోగ్యం ఉన్నట్టుండి రేపు రేపు ఉన్నట్టుండి ప్రకటించారా అమ్మా క్యాన్సర్ నీకు 4th స్టేజ్‌లో ఉన్నావు. క్యాన్సర్ 4th స్టేజ్‌లో ఉన్నావు. ఓకే. ప్రసాదం కానియండి. బాబా ప్రసాదం. భగవంతుడి ప్రసాదం. చేంజ్ వస్తూ ఉంటుంది. ఎంతో అన్యోన్యంగా ఉంటారు భార్యాభర్తలు. ఒకరెళ్ళిపోతారు. అది మన చేతుల్లో లేదు. మార్పు మన చేతుల్లో లేదు మిత్రులారా. మార్పు మన చేతిలో లేదు. మనం శాసించలేము మార్పుని. మార్పు అంతే అలానే ఉంటుంది. అది అలానే జరుగుతుందండి యాజ్ ఇట్ ఈజ్. నువ్వు కంట్రోల్ చేయలేవు. ఉదాహరణకి మరణం నువ్వు కంట్రోల్ చేయగలవా? మరణాన్ని మనం కంట్రోల్ చేయగలమా? ఎంతో అన్యోన్యంగా ఉన్నారు దంపతులు. హఠాత్తుగా ఒకరెళ్ళిపోతారు. మార్పొచ్చేసింది. నువ్వు యాక్సెప్ట్ చేయాలి ఆ మార్పుని. దాన్ని భరించాలి. నాకు తెలిసిన ఒక టీచరు ఒకసారి వాళ్ళ ఇంటికెళ్తే ఆయన బిక్కు బిక్కుమంటా ఉన్నాడు. 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. ఆమె భార్య ఆయనకి అన్ని ఆలనా పాలనా చూసుకునేది. మందుల దగ్గర నుంచి ఏమి ఆయనకు తెలీదు పాపం. ఆయన ఏ ఏ సమయంలో ఏ మందేసుకోవాలో కూడా తెలీదు. మొత్తం భార్యే. ఆమె చేసుకుంటుండేది. సడెన్‌గా కరోనాలో చనిపోయింది. కరోనాలో ఎళ్ళిపోయిందామె. అంత నిర్మానుష్యం అయిపోయింది ఇల్లు. వీళ్ళ జీవితం అగమ్య గోచరం అయిపోయింది. ఎందుకంటే విపరీతమైన మార్పొచ్చేసింది జీవితంలో. చివరికి 4 నెలల కంటే ఎక్కువ బతకలేయన. తట్టుకోలేకపోయాడు మార్పుని. 4 నెలల కంటే ఎక్కువ బతకలా ఆయన చనిపోయినాడు. ఆయన చనిపోతాడని గూడా చాలా మంది చెప్పారు నాతో. ఈయన ఎక్కువ కాలం ఉండడండి. ఈయన తట్టుకోలేడు. ఎందుకంటే మొత్తం ఆమె ఈయనకి జీవితం. ఈయనకసలు ఏమీ తెలీదు. ఏ వస్తువు ఎక్కడుందో గూడా తెలీదు. ఆమె ఎళ్ళిపోయింది. జీవితం అయిపోయింది. చనిపోయినాడాయన. ఇలా ఎన్ని మార్పులండి. ఎంతో ఈ మధ్య మీకు నేనొక విషయం చెప్తాను. అంటే నా దగ్గరకొచ్చిన కౌన్సెలింగ్ వచ్చిన వాళ్ళల్లో రాజధాని రైతులు చాలామంది. అమరావతి రాజధాని రైతులు. వాళ్ళు రాజధాని వస్తుందన్న తర్వాత వీళ్ళు అప్పు తెచ్చి మరి పొలాలు కొనేశారు. అప్పు తెచ్చి పొలాలు కొనేశారు. అది కూడా కోట్లల్లో చేసినోళ్ళున్నారు నాతో మాట్లాడినోళ్ళు కౌన్సెలింగ్‌లో. అది ఎప్పుడైతే కొనేసినారో మొత్తం పడిపోయింది. మారిపోయాయి. మొత్తం మార్పొచ్చేసింది. అప్పుల పాలైపోయారు. డబ్బులు కట్టలేకపోయారు. ఆ కొన్నటువంటి పొలం అమ్ముకునే దానికి లేదు. అది అది కొనరు. ఎవరు కొనరింక. ఇక్కడ రాజధాని ఎక్కడొస్తది ఇంకా అయిపోయింది. ఎంత దారుణం అంటే ఈ చేంజెస్ అనేది నాకు బాగా నాటుకుపోయింది. జీవితంలో మార్పులు దారుణంగా ఉంటాయి. ఆ మార్పుల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మీరు పరిశీలిస్తే ఆధ్యాత్మిక గ్రంథాలని మార్పులు అంటే పెళ్ళయింది ఎంతో ఉత్సాహంగా అయోధ్య నగరానికొచ్చారు శ్రీరామచంద్రుడు, సీతమ్మ. యువరాజు పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రంగరంగ వైభవంగా అయోధ్య నగరమంతా కలకలలాడిపోతోంది. శోభిల్లుతూ ఉంది. ఆయన వ్రతం చేయమన్నాడు. ఉదయాన్నే పట్టాభిషేకం. పట్టాభిషేకానికి రెడీ అవుతున్నటువంటి శ్రీరామచంద్రుడు జీవితం మొత్తం మారిపోయింది. క్షణంలో మారిపోయింది. యువరాజ పట్టాభిషేకానికి వెళ్ళాల్సినటువంటి శ్రీరామచంద్రుడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు అరణ్యాలకు వెళ్ళాల్సొచ్చింది. మార్పు. కానీ శ్రీరామచంద్రుడు దాన్ని అంగీకరించాడు. ఎదురు తిరగలేదు. ఆ మార్పును అంగీకరించాడు. కైకామాత చెప్పినప్పుడు సిద్ధపడ్డాడు. నా తండ్రి మాట కోసం నేను వెళ్తానన్నాడే గాని, నా వల్ల కాదని అనలేదు. మార్పుని అంగీకరించాడు. అలా మార్పుని అంగీకరించడం అనే గొప్ప సూత్రాన్ని శ్రీరామచంద్రుడు మనకు చెప్పాడు. అదే విధంగా సాయిబాబా వారి జీవితంలో చూడండి. మసీదులో పాడుబడిన మసీదులో కటిక నేల మీద చిన్న చిన్న దుప్పట్లేసుకొని పడుకున్నాడు. 5 ఇళ్ళకెళ్ళి భిక్షమెత్తాడాయన. భక్తుల యొక్క రోగాలంతా తాను తీసుకున్నాడు. ఎన్నో మార్పులు జీవితంలో. పిల్లలతో గేలి చేయించుకున్న ఒక సద్గురువు. అందరూ దుర్భాషలాడినటువంటి సందర్భాలున్నాయి. ఆ తర్వాత దేవుడని కొలిచినటువంటి సందర్భాలు చూశాడు. మార్పులొస్తూనే ఉంటాయి. అలా చూస్తే ఎన్ని 'కుంజర యోధంబు దోమ కుత్తుకు చచ్చెరనేటువంటిది ఒకటి వినుంటాం. అంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎందుకు పనికిరానటువంటి ఒక రాజు దగ్గరికెళ్లి ఆశ్రయం కోరారు పాండవులు.
ఆశ్రయం కోరారు. దాసిగా చేరింది మహాతల్లి. వంటవాడిగా చేరాడు భీముడు. గొ పశువులు గొర్రెలు కాపలా గాయడానికి నకుల సహదేవులు అందరూ చేరారు. మార్పొస్తుంది జీవితంలో. వాటిని అంగీకరించాలి. అంటే ఎంతో వైభవంగా ఉంటుంది ఒకసారి. ఆ వైభవం పోతుంది. ఎక్కువ ఒత్తిడి ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ మార్పు నుంచే వస్తుంది. ఒకప్పుడు నన్ను బాగా చూసుకున్నారండి నా బిడ్డలు. ఇప్పుడు నన్ను చూడడం లేదు. అంతే అలానే ఉంటుంది జీవితం. యాక్సెప్ట్ చెయ్యి. యాక్సెప్ట్ చేయాలి. ఇంతకుముందు నా స్నేహితులందరూ నా దగ్గరున్నారు. కప్పలుగ తెప్పలుగ చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. నీ కాడ ఆస్తి ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు వచ్చారు. ఇప్పుడు లేదు దూరం అయిపోతారు. అంతే సహజం. అంటే నువ్వు ఆ మార్పుని సాక్షిగా చూడగలిగితే, ఆ మార్పుని నువ్వు అంగీకరించగలిగితే జీవితం ఆనందంగా ఉంటుంది. ఆ మార్పుని అంగీకరించకపోతే కుళ్ళిపోతావు. నువ్వు ఏమైపోతావో కూడా తెలీదు. ఎందుకంటే ఆ మార్పు నువ్వు అంగీకరించకపోతే దాన్ని ఎదురు తిరగాలనిపిస్తూ ఉంటుంది. అది మన చేతుల్లో లేదు. అది అలా జరగాల్సిందే. అంతే. దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. ఒక విషయం నేను చెప్తాను ఈ సందర్భంగా దయచేసి గుర్తుపెట్టుకో. నువ్వు చేయలేని విషయాలేదన్నా ఉంటే, అది నీ చేతుల్లో లేని విషయాలైతే, అది నీ వల్ల కాకపోతే దయచేసి అంగీకరించు. యాక్సెప్ట్ ఇట్. నువ్వు చేయగలవా చెయ్యి. చేయలేవా ఆపేయి. నీ వల్ల కాదింకా. అంగీకరించు. ఆనందంగా జీవిస్తావు. దీనికి సంబంధించి భగవద్గీతలో చాప్టర్ 256 శ్లోకంలో దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేష్వనుద్విగ్నమన సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. అంటే ఇందాక చెప్పినట్టు నేను దుఃఖం వస్తుంటుంది. ఆ దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవద్దు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవద్దు. బ్యాలెన్స్. బ్యాలెన్స్. నువ్వు అనుకున్నట్టు జరిగింది. సంతోషం వచ్చేస్తది. సంతోషం. నువ్వు అనుకున్నట్టు జరగలేదు. ఏడుపు. ఈ 2 వద్దు. బ్యాలెన్స్ చేయడం నేర్చుకో. ఇంక నీకు ఒత్తిడి ఎక్కడి నుంచి వస్తదో చూడు. సమస్యే లేదు. ఒత్తిడి రానే రాదు. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగతస్పృహః వీత వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. అద్భుతమైనటువంటిది. ఇది చాలా పెద్ద ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి శ్లోకం. కానీ నేను సింపుల్‌గా చెప్తున్నా. ఏ కష్టం వచ్చినా కలత చెందనివాడు, సుఖం వచ్చినప్పుడు ఉప్పొంగిపోనివాడు, రాగము, భయము, క్రోధముల నుండి విడివడినవాడు, స్థిరమైన మనసు కలిగిన వాడు, స్థితప్రజ్ఞుడు, బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాడు. ఏం కనుక్కోలేం. స్థితప్రజ్ఞత అంటే ఆయన ఆయన భావాల్ని కనిపెట్టడం నీ వల్ల కాదు. కనిపెట్టలేం. దుఃఖం వచ్చినా కొట్టేస్తాడంతే. పోనీలే పర్లేదంటాడు. వెళ్ళి కోట్ల రూపాయలు లాసొచ్చింది. పర్లేదు ఉన్నాయి గదా! ఉన్న కోట్లు చాలు. అలా అనుకుంటాడు. లేదా మొదటి నుంచి మొదలుపెడదాం. మొదటి నుంచి మొదలుపెడదాం. ఒక సంస్థ పేరవసరం లేదు గానీ, ఒక సంస్థ బాగా బ్రాండెడ్ సంస్థ భారతదేశంలో. కోట్ల రూపాయలు అప్పుల పాలైపోయాడు. అప్పుల పాలైపోయి ఇంకా అది కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. ఆ తర్వాత తన భార్య ఆయన చనిపోయిన తర్వాత భార్య పగ్గాలు తీసుకునింది. అద్భుతంగా ఆ సంస్థను నడిపించి మరలా కోట్ల రూపాయలు తీసుకెళ్ళింది. తేడా ఏముంది? ఒకాయన నష్టం వచ్చిందని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే స్థానంలోకి వచ్చినటువంటి ఇంకొక ఆయన భార్య నష్టాల్ని భరించి దాంట్లోంచి ఎలా బయటకు రావాలో నేర్చుకునింది. మీకు సినిమా యాక్టర్ రంగనాథ్ గారు తెలిసుంటారు. రంగనాథ్ గారు సీనియర్ నటులు. ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అంత గొప్ప నటుడు, అంత అనుభవం ఉన్నటువంటి వాడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఆ రోజు కలత చెందింది మనసు అందరికి. ఇది ఇది బ్యాలెన్సింగ్ తెలియకనే.
బ్యాలెన్సింగ్ చేతగాక ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. మార్పుని అంగీకరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. ఈ ఆత్మహత్యలకు సంబంధించి అది అద్భుతమైన టాపిక్. ఇంకెప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం. ఆయన పాత ఇంటర్వ్యూలు చూశాం. ఆ పాత ఇంటర్వ్యూలలో కూడా ఈయన ఆత్మహత్యకి సంబంధించి మాట్లాడున్నాడు. సంవత్సరాలకు ముందు ఇంటర్వ్యూలో. అంటే అప్పుడే ఆయనకి విత్తనం పడింది ఇక్కడ. ఆ విత్తనం పడింది. ఆత్మహత్య అనే ఒక బీజం పడింది. అది ఆ రోజు బయటకొచ్చింది, పోయినాడు. కాబట్టి ఆత్మస్వరూపులారా, రెండో పాయింట్ ఏంటంటే మార్పుని అంగీకరించు. కష్టం వస్తుంటది. దుఃఖం వస్తుంటది. చక్రంలాగా. చక్రం ఒక అంచు, ఒక రేకు పైకొస్తుంది. అది పైనే ఉండదు. మరలా కిందకొస్తుంది. మరలా పైకొస్తుంది. మరలా కిందకొస్తుంది. అలా వస్తేనే చక్రం ముందుకెళ్తుంది. బండి చక్రాన్ని చూడండి. బండి చక్రాన్ని మీరు గమనిస్తే, ఆ బండి చక్రానికి ఉన్నటువంటి అయి ఉంటాయి గదా! వాటిని రేకులంటే ఏమంటారు? ఆ చక్రాలు, ఇరుసులు. అవి ముందుకి, వెనక్కి వస్తుంటాయి. అలా ముందుకి, వెనక్కి వస్తేనే జీవితం ముందుకెళ్తుంది. మనకు గూడా అంతే, కష్టాలు అయి వస్తూ ఉంటాయి. ఆ బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. బాబా వారు చెప్పినటువంటి అద్భుతమైన మాట. ఎలా ఉండాలంటే మనసు, 2000 పిడకలు పేర్చిన చితిపై ఈ శరీరాన్ని కాలుస్తున్న తొనకని స్థైర్యం ఉండాలి. అది బాబా వారు చెప్పిన మాట. 2000 పిడకలు పేర్చిన చితిపైన కాలుస్తున్నా గూడా నువ్వు భరించగలిగే స్థితిలో ఉండాలి. మనకొచ్చిన ఏ సమస్య అయినా అంత పెద్ద సమస్య ఏమి అయ్యుండదు. ఏ సమస్య అయినా అంత పెద్ద సమస్య ఏమి అయ్యుండదు. పిడకల మీద కాల్చే అంత సమస్య ఏమి ఉండదు. అది ఖచ్చితంగా పోయేదే, ఈరోజు కాకపోతే రేపు. ఈ ఈ మధ్యలోనే ఈ కొట్లాటంతా ఉంటది. అందువల్ల బాబావారి మార్గం గాని, భగవద్గీత చెప్పింది గాని ఒకటే, భరించడం నేర్చుకో. సహనం, సబూరి నేర్చుకో. మార్పులొస్తుంటే భరించు. నువ్వు భరిస్తేనే రేపు ముందుకెళ్తావు. లేదంటే ఎళ్ళే అవకాశం లేదు. కాబట్టి రెండో సూత్రం ఏంటంటే, మార్పుని అంగీకరించు. మార్పుని అంగీకరించు. మార్పుని అంగీకరిస్తే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కోరికల్ని జయించాలి, సంతృప్తిగా జీవించాలి, ప్రసాద భావంతో జీవించాలి. ఒత్తిడి నీ దరిదాపుకు రాదు. మార్పులొస్తాయి జీవితంలో, అనివార్యంగా వస్తాయి. అవి మన చేతుల్లో ఉండవు. మన నియంత్రణ ఉండదు. వాటిని అంగీకరించు. యాక్సెప్ట్ ద చేంజెస్. కాబట్టి యాక్సెప్ట్ ద చేంజెస్ అనేది రెండవ గొప్ప విషయం. మీకొక విషయం, మూడోది ఎక్స్‌పెక్టేషన్స్. అంచనాలు. అంచనాలు వేయడంలో మనం చాలా గొప్పవాళ్ళం. అంచనాలు వేయాలి. మీకు బాబా వారికి సంబంధించిన లీల ఒకటుంది. ప్రారంభంలోనే వస్తుంది, గోధుమల లీల. గోధుమల లీలలో మీరు చదివి ఉంటారు అనేక సార్లు. ఆ గోధుమల లీలలో బాబా వారు ఆ రోజు గోధుమలు విసురుతూ ఉంటే, అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, నలుగురు స్త్రీలొచ్చి బాబా వారిని పక్కకు జరిపి, "బాబా కష్టం మేము చూడలేకపోతున్నామని" ఆయనకు బదులుగా వాళ్ళు గోధుమలు విసరడం మొదలుపెడతారు. మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి వాళ్ళే పాటలు పాడుకుంటూ గోధుమలు విసిరి, పిండిని చేసి, అప్పుడు వాళ్ళకి వాళ్ళే అంచనా వేస్తారు బాబాని. ఏం అంచనా అంటే, బాబా వారు ఫకీరు. ఆయనకి కుటుంబం లేదు. పిల్లలు లేరు. ఈ గోధుమ పిండిని ఆయనేం చేసుకుంటాడు? కాబట్టి ఈ గోధుమ పిండి ఏదైతే ఉందో, అది మన కోసమే ఆయన విసిరిస్తున్నాడు. అందువల్ల ఆ విసిరినటువంటి ఆ పిండిని 4 భాగాలు చేసి మనం పట్టుకుపోదాం. ఇది ఎక్స్‌పెక్టేషన్ అంటే. ఈ ఎక్స్‌పెక్టేషన్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. కాబట్టి ఒక్క నిమిషం. ఒక్క నిమిషం సాయి బంధువులారా. కాబట్టి
వాళ్ళు అంచనా వేశారు. అంచనా వేసి బాబా దగ్గర తిట్లు తిన్నారు. చివరికి వాళ్ళు పనిష్మెంట్ తీసుకున్నారు. ఆ గోధుమ పిండిని ఊరు పొలిమేరల్లో చల్లారు. ఎప్పుడూ గూడా అంచనాలు వేయకూడదు. అది వ్యక్తికి సంబంధించి గాని, ఒక సంఘటనకి సంబంధించి గాని అంచనా వేయకూడదు. అలాగని చెప్పి ఆశించకూడదా? ఆశించాలి. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. ఆశించడం, అంచనా వేయడం. ఆశించొచ్చు తప్పులేదు. ఇది జరగాలండి కార్యక్రమం జరగాలి. కానీ అంచనా వేయొద్దు. అది అంచనా తారుమారయ్యే అవకాశం ఉంటుంది. అంచనా వేస్తే గూడా ఒకవేళ అంచనా జరక్కపోయినా గూడా నువ్వు అనుకున్నట్టు అది జరక్కపోయినా నువ్వు ప్రిపేర్డ్‌గా ఉండాలి. కాబట్టి ఎప్పుడూ గూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. వ్యక్తులను గూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నీ చుట్టూ ఉన్న వ్యక్తులు గూడా ఇలా ఉంటారండి వీళ్ళు. చాలా మంచోళ్ళండి వీళ్ళు. వద్దు. అనొద్దు. వీళ్ళు చాలా మంచోళ్ళండి. సర్టిఫికేట్ ఇయ్యొద్దు. తొందరపడి ఇయ్యొద్దు. ఎందుకంటే నీ ఎక్స్‌పెక్టేషన్ ఒక్కోసారి మారొచ్చు. అవకాశం ఉంటది. అందువల్ల ఏం జేయాలి? నీ పని నువ్వు చెయ్యి అంతే. నీ పని నువ్వు చెయ్యి. ఇది అందరూ తెలిసినటువంటి శ్లోకమే 47. అందరికి తెలిసిందే. నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఫలితం మీద నీకు అధికారం లేదు. తేల్చి పడేసేయి. నువ్వెందుకు ఆశిస్తున్నావు? నువ్వు ఆశించినందువల్ల గదా! ఈ తలనొప్పంతా వస్తా ఉంది. ఒత్తిడొస్తా ఉంది. నీ పని చేసి ఊరుకో. ప్రశాంతంగుండు. అలా ఊరుకున్నందువల్ల నీకెంత ఉపయోగం? ఎంత సంతృప్తిగా ఉంటావు? ఎంత మనశ్శాంతిగా ఉంటావు? పిల్లల్ని పెంచాలి. పెంచావు. ప్రయోజకం చేసావు. అయిపోయింది. నేనింత కష్టపడి పెంచానా? వాళ్ళు చూడు నన్నస్సలు పట్టించుకోవడం లేదు. నువ్వు ఆశిస్తున్నావు. నువ్వు ఫలితాన్ని ఆశిస్తున్నావు. కాబట్టి నీకు సమస్యలొస్తున్నాయి. నువ్వు వాళ్ళు చూస్తారని కన్నావా? వాళ్ళు చూస్తారని పెంచావా? లేదు గదా! అది నీ కర్తవ్యం. నీ బాధ్యత. చేసేయి అయిపోయింది. ఆ తర్వాత భగవత్ ప్రసాదం. చూస్తే సంతోషం. చూడకపోయినా సంతోషం. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడి చివరి వరకు జీవించే వాళ్ళు ఎప్పటికీ జీవించలేరు ఆనందంగా. ఎప్పుడైనా మార్పొస్తుంది జీవితంలో. కాబట్టి భగవద్గీతలో చెప్పారు అద్భుతమైన మాట అందరికి తెలిసినటువంటి శ్లోకం ఇది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుర్ మా తే సంయోస్త్వ కర్మణి. అద్భుతమైన శ్లోకం అండి అర్థం. ఈ పని నువ్వు చెయ్యి. ఆ పని చేయడం మీదనే నీకు అధికారం ఉంది. ఫలితం మీద నీకు అధికారం లేదు. కాబట్టి ఫలితం గురించి అసలు ఆలోచించొద్దు. అలాగని చెప్పి పని చేయడం మానొద్దు. ఏవండీ అది వస్తుందో రాదో నాకు తెలీదు. అందువల్ల నేను ఆపేసాను. చాలామంది మీరు గమనించండి. ఆలోచనలతోనే చాలా పనులు ఆగిపోతాయి. అది ఏమవుతుందో, ఒకవేళ పోతే ఈ బాధ. ఒకవేళ పోతే పోతే పోనీ. కానీ ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే, అది పోతుందేమోనని చేయరు. అది ఫెయిల్ అవుతదేమోనని చేయరు. అలా ఉండిపోతారు. ఇది చాలా సమస్య. కాబట్టి ఈ ఈ గీతాచార్యుడు ఏం చెప్తున్నాడు అంటే, భగవానుడు పని చెయ్యి. ఫలితం ఆశించొద్దు. పని మీద నీకు అధికారం ఉంది. ఫలితం మీద నీకు అధికారం లేదు. పనిని ఎలా చేయాలో నీకు అధికారం ఉంది. మార్చి మార్చి చెయ్యి. కానీ ఫలితం అనేది నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అది నా చేతిలో ఉంది. అనంటూ ఒకవేళ ఆశించింది జరగదేమోనని నువ్వు గాని పనులు ఆపేస్తావేమో, నీకది గూడా లేదు. పనులు చేయాల్సిందే. ఆయనే భగవానుడుగా ఉన్న ఆయనే చేశాడు. అర్జునుడితో అంటాడు. నాకేమి ఈ రథం తోలాల్సిన నిమిత్తం లేదు. నీకు పని చేయాల్సిన పని లేదు. కానీ నేను ఇతరులకి ఆదర్శంగా ఉండడం కోసం నేను పనులు చేస్తున్నానని కూడా ఒక సందర్భంలో చెప్తా. అందువల్ల ఏవండీ నాకు ఇది జరుగుతుందని నమ్మకం లేదు. పిల్లలు ఎదిగిన తర్వాత పిల్లలు చూస్తారని నమ్మకం ఏంటి? అని ఒక తల్లిదండ్రులిద్దరూ కూర్చొని మాట్లాడుకొని మనకు పిల్లలొద్దు అనుకుంటే ఎలా ఉంటది? ఇది ఆయన చెప్పింది. పెళ్ళైన తర్వాత ఆ వధూవరులిద్దరు కూర్చొని మనం ఈరోజు పిల్లల్ని కంటామనుకో, వాళ్ళు రేపు చూస్తారని నమ్మకం ఏంటి? కాబట్టి పిల్లలొద్దు అని అనుకుంటే ఎలా ఉంటుందో అది. కాబట్టి ఒక పని చేసినప్పుడు అది అవుతుందో లేదో
ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి పని చేయడం మానేస్తే ఉత్తమం అని అనుకుంటామేమో మనలాంటి మూర్ఖులు. కాబట్టి పని చేయాల్సిందే, తప్పదు. ఫలితం నీకు సంబంధం లేదు. నాకెందుకు సంబంధం లేదండి అనంటే, విత్తనం నాటే వరకు నీకు సంబంధం ఉంది. ఆ విత్తనానికి అవసరమైనటువంటి సదుపాయాలన్నీ చేయడంలో కూడా నీకు సంబంధం ఉంది. నువ్వు నీళ్లు బొయ్యాలి, ఎరువెయ్యాలి. ఇప్పుడు ఉదాహరణకి మా ఇంట్లో మేము మా లాన్‌లో ఒక 20 కుండీలు పెట్టాం. 20 కుండీలు. ఆ 20 కుండీల్లో ఒకే ఎరువేశాం. కొత్త మొక్కలు తీసుకొచ్చి 20 కుండీల్లో ఏశాం. రోజు 20 కుండీలకి నీళ్లు పోసాం. అందులో ఒక చెట్టు ఎండిపోయింది. అది ఎండకుండా నేనేం చేయగలను? చేయలేం. మన పని మనం చేశాం. అది ఎండిపోయింది. అద్భుతంగా ఇద్దరు పిల్లల్ని పెంచావు. ఇద్దరిని సమానంగానే పెంచావు. ఒకడేమో దొంగయినాడు. ఒకడేమో గొప్ప అధికారైనాడు. నీ చేతుల్లో ఏముంది? నీకు తెలిస్తే గన్నా అలా పెంచుతావా? అసలు కుదరదది. నీ బాధ్యత పెంచడం పెంచేసావు అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ. కాబట్టి ఇది చాలా క్రిటికల్‌గా ఉన్న ఒక ఆలోచన. పెడ పెడ పెడర్థాలు తీసే అవకాశం ఉన్నటువంటి శ్లోకం ఇది. అలా తర్కానికి వెళ్లి, అలా తర్కించి ఎదురు ఆలోచించే ఇది ఉందన్నమాట. కాబట్టి మనం ఆధ్యాత్మిక మార్గంలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పని చేయడం మన వంతు. ప్రతిఫలం ఆయన వంతు. పని చేయడం మానను. చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు నేను చేసుకుంటూ వెళ్తున్నాను ఒక పని. దాదాపు 15 ఏళ్లుగా నేను సత్సంగాలు చెప్తూ ఉన్నాను. ఈ 15 ఏళ్లలో నేను చేసిన ప్రతి పని ఫలితం ఇచ్చిందా? లేదు. ప్రతి పని ఫలితమే ఇవ్వదు. కొన్ని పోతాయి. కొంత శ్రమంతా వేస్ట్ అవుద్ది. ఆ శ్రమంతా వేస్ట్ అయిందని పని చేయడం మానేస్తామా? ఒకసారి సత్సంగానికెళ్తే 10 మంది కూడా కూర్చోరు అక్కడ. ఆ 10 మంది కూడా రావట్లేదని వదిలేద్దామా? ఇంకొక దగ్గర 100 మందొస్తారు. ఇంకో దగ్గర 200 మందొస్తారు. అది మన చేతుల్లో లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. ఇదొక గొప్ప సూత్రం. దీన్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది. కాబట్టి నేనైతే ఒక మాట నేను జీర్ణం చేసుకుంటున్నాను. మీరు కూడా జీర్ణం చేసుకోండి. ఎవ్వరి నుంచి ఏది ఆశించకు. అద్భుతమైన సూత్రం. నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. అందులో ఇంకొక సూత్రం కూడా ఇమిడి ఉంది. ఆ సూత్రం కూడా చెప్పి ముగించుకుందాం మనం ఈ రోజుకి. ఏదైనా సరే నువ్వు ఆశించే ముందు నువ్వు ఇవ్వడం నేర్చుకో. గివ్ ఫస్ట్ అండ్ యాక్సెప్ట్. మా అత్తమ్మ నన్ను గౌరవించదండి. ముందు నువ్వు గౌరవించు. తర్వాత ఆమె సంగతి. మా బాస్ నాతో మంచిగా ఉండడండి. ముందు నువ్వు మంచిగా ఉండు. తర్వాత సంగతి. నా పిల్లలు నన్ను గౌరవించరండి. వాళ్ళని నువ్వు గౌరవించు. గివ్ ఫస్ట్. నా భార్య నాకు రెస్పెక్ట్ ఇవ్వదండి. నువ్వివ్వు. నువ్వివ్వు. తర్వాత ఆ రెస్పెక్ట్ వస్తుంది నీకు. 100% వస్తుంది. డౌటే లేదు. నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అది నువ్వు ముందు ఇవ్వు. అదొస్తుంది. కొంతమంది ఎలా ఉంటారంటే నేనివ్వను. ఆళ్ళ నుంచి రావాలి. రాదు. నేనివ్వను. ఈ ప్రకృతిలో ఒక సూత్రం ఏందంటే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ సంథింగ్, యూ హావ్ టు సాక్రిఫైస్ సంథింగ్. నీకేదైనా కావాలంటే నువ్వేదైనా ఇవ్వాలి. ఒక ఉద్యోగం గావాలి. నువ్వివ్వాలి. త్యాగం చేయాలి. నేనేం త్యాగం చేయనండి. నా మొబైల్ నేను వాడతాను. నా టీవీ నేను చూస్తాను. నా కబుర్లు నాకుంటాయి. నా సినిమాలు నాకుంటాయి. నాకు ఉద్యోగం రావాలి. రాదు. రాదు. సమాజంలో గౌరవం రావాలి. నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను. సమాజంలో గౌరవం రావాలి. రాదు. రాసిపెట్టుకో రాదు. మరెలా వస్తుంది? నువ్వు సాక్రిఫైస్ చేయాలి. త్యాగాలు చేయాలి. భగవంతుడున్నాడు. నేను మందిరానికెళ్తాను, అది ఎళ్తాను, ఎక్కడికి ఎళ్ళను. నా ఇంట్లో నేను కూర్చుంటే అనుగ్రహం రావాలి. రాదు. సమస్యే లేదు. నువ్వు చేయాల్సిందే. నువ్వు శ్వాస పీల్చాలి అంటే శ్వాస విడిచిపెట్టాలి. నువ్వు శ్వాస విడిచిపెడితేనే శ్వాస పీల్చగలవు. లేదంటే లేదు. అంతే. శ్వాస పీల్చాలా? విడిచిపెట్టు. విడిచిపెడితే పీలుస్తావు. నేనేం విడిచిపెట్టనండి. ఒక్క రూపాయి దానం చేయను. ఒక్క గ్రంథం పారాయణ చేయను. ఒక్క పూట గుడికెళ్ళను. ఒక్క ఆధ్యాత్మిక ప్రవచనం వినను. నాకేమో పుణ్యం రావాలి. రాదు. సమస్య లేదు. దాంట్లో ఏమి దాంట్లో ఏమి ఇంకొక వాదానికి కూడా రాదంతే ఇకనంతే. కాబట్టి నువ్వేదన్నా ఒకరి నుంచి ఆశించే ముందు నువ్వు ఇవ్వడం నేర్చుకో. నీ భార్యకు నువ్వు గౌరవం ఇవ్వు. ఆటోమేటిక్‌గా నీకు గౌరవం వస్తుంది. కాబట్టి ఇదొక అద్భుతమైనటువంటి సూత్రం. డోంట్ ఎక్స్‌పెక్ట్ అండ్ యాక్సెప్ట్. ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అంగీకరించు.
ఇది ఒక అద్భుతమైనటువంటి సూత్రం. కాబట్టి ఆత్మీయ స్వరూపులారా, ఈరోజు మనం దీంతో ఆపుదాం. మరలా దీన్ని సమ్మప్ చేసుకొని అప్పుడు మనం ఈరోజు క్లోజ్ చేద్దాం. రేపు ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా రేపు వస్తారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో దాన్ని మనం క్లోజ్ చేసినట్లయితే, ఈ దుఃఖానికి కారణం ఏదైతే ఉందో, ఆ దుఃఖం వల్ల మన శరీరము, మనసు 2 ఇబ్బంది పడుతున్నాయి. ఒత్తిడి వస్తుంది. అలా ఒత్తిడి వచ్చినందువల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది క్లియర్. మరి ఆ ఒత్తిడి పోవాలంటే అంత సులభం గాదు. ఎందుకంటే సమస్యలనేటివి అనేక రూపాల్లో వస్తూనే ఉంటాయి జీవితంలో. జీవితం అంటేనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్. వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా. మరి అడుగడుగునా పొంచి ఉండే సమస్యలున్నప్పుడు ఎలా జీవించాలి అంటే, ఆ ఒత్తిడి లేదా సమస్యలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయో అక్కడి నుంచి కట్ చేసేయాలి. హ్మ్. దాన్ని కట్ చేసేస్తే హ్మ్. ఇంక నీకు ఏ ఇబ్బంది లేదు అనంటారు. కాబట్టి ఒక ఒక అవయవం దెబ్బతినిందనుకోండి. ఆ దెబ్బతిన్నటువంటి అవయవాన్ని మనం విడిచిపెట్టేస్తే శరీరం మొత్తం గుల్ల చేసేస్తుందది. దాన్ని ఏం చేస్తాం మనం? ఆ అవయవాన్ని నరికి పడేస్తే సరిపోతుంది. తీసి పడేస్తే శరీరం అంతా హాయిగా ఉంటుంది. కాబట్టి ఒత్తిడికి కారణాలుగా వచ్చేటువంటి ఏదైతే మూల ఉన్నాయో, 1 కోరికలు, 2 మార్పులు, 3 అంచనాలు, ఎక్స్‌పెక్టేషన్స్. రాసుకొని ఈరోజు మీరు రాబోయేటువంటి జీవితంలో లేదా ఇప్పుడున్న మీ సమస్యలకి ఈ 3 కారణాలా కాదా ఆలోచించండి. ఈ 3 కాదండి నేను బాగా ఆలోచించాను. నాలుగోది ఒకటుంది అంటే రేపొచ్చినప్పుడు నాకు చెప్పండి. మెసేజ్ పెట్టండి. నాలుగో కారణం ఉంది. దాన్ని కూడా చర్చిద్దాం. మీరు ముందుగానే మెసేజ్ పెడితే రేపుంది గాబట్టి. రేపు దీనికి సంబంధించి చివరి కంక్లూషన్. రేపు 1 అవర్‌లో అయిపోతుంది. ఇంకా ముందే అయిపోవచ్చు. కంక్లూషన్ ఇస్తాం గాబట్టి, అప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ఆ నాలుగో కారణాన్ని కూడా మనం మాట్లాడదాం.